హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ వచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనం కరెన్సీ నోట్ ప్రెస్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్గా చూద్దాం. ఇది గవర్నమెంట్ పిఎస్యు జాబ్ అండ్ ఐటీఐ డిప్లొమా అలాగే డిగ్రీ క్యాండిడేట్స్ అందరికీ మంచి ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్స్కి డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది విచ్ రిక్వైర్స్ టైపింగ్ స్కిల్స్. ఓకే, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్. ఓకే, ఐటీఐ క్యాండిడేట్స్కి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి లైక్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కాదు కాబట్టి ఫ్రెషర్స్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే టెక్నీషియన్ పోస్టులకి 18 to 25 years, మిగతా పోస్టులన్నిటికీ 18 to 28 or 30 years వరకు ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ లెవెల్, స్కేల్ ఆఫ్ పే ఇన్ ఐడిఏ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ పోస్ట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారన్నమాట మనం. ఓకే, మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జాబ్ వర్క్ గురించి చూద్దాం. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వాళ్ళకి ఏం రోల్ అంటే మెయిన్గా డేటా ఎంట్రీ, టైపింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ లాంటి వర్క్ ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్లీ నాన్ వాయిస్ అండ్ బ్యాక్ ఆఫీస్ జాబ్. కాల్స్ లేవు, టార్గెట్స్ లేవు. టెక్నీషియన్ పోస్ట్లో మెషిన్స్ హ్యాండిల్ చేయాలి, ప్రింటింగ్ ప్రెస్ ఆపరేషన్స్ అండ్ టెక్నికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. సూపర్వైజర్ రోల్స్ వచ్చేసి మన టీమ్ని మానిటర్ చేయడం అండ్ ప్రొడక్షన్ మేనేజ్ చేయడం ఉంటుంది. సో ఇది కాల్ సెంటర్ జాబ్ కాదు, ప్యూర్ గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ అండ్ టెక్నికల్ జాబ్. ఓకే, సో మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అదన్న అవసరం లేదు. సో మనం ఇంపార్టెన్స్ డేట్ గురించి చూస్తే అప్లికేషన్ 20 April 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. దీన్ని మనకి 3rd June వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి డీలే చేయకుండా ఎర్లీగా అప్లై చేయండి. ఎందుకంటే వన్స్ సబ్మిట్ చేసినాక ఎడిట్ ఆప్షన్ ఉండదు అండ్ లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తే ఛాన్స్ మిస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ డేట్ తర్వాత అనౌన్స్ చేస్తారు. అలాగే సాలరీ విషయానికి వస్తే సూపర్వైజర్కి 27,600 ఉంది నుండి 95,019 వరకు. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 21,540 నుండి 77,160 వరకు. అలాగే టెక్నీషియన్ పోస్ట్కి 18,780 నుండి 67,390 వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ అప్రాక్స్ 25,000 నుండి 40,000 వరకు వస్తుంది. అలాగే విత్ గవర్నమెంట్ బెనిఫిట్స్, పిఎఫ్ అలవెన్సెస్ అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. డిఫికల్టీ మోడరేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. డైరెక్ట్ సెలక్షన్ లేదు కాబట్టి ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఓకే, జాబ్ లొకేషన్ చూస్తే మెయిన్గా నాసిక్, హైదరాబాద్, దేవాస్ లాంటి ప్లేసెస్లో పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కాబట్టి
రీలొకేషన్కి రెడీ ఉండాలి. ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి, ఎందుకంటే వన్స్ సబ్మిట్ చేశాక చేంజ్ అలో చేయరు అండ్ స్మాల్ మిస్టేక్ వల్ల కూడా రిజెక్షన్ అవ్వచ్చు. ఓకే, ఓవరాల్గా చూస్తే ఫ్రెషర్స్కి ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళకి ఇది చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ విత్ బ్యాక్ ఆఫీస్ టైప్ వర్క్, డీసెంట్ సాలరీ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ కాబట్టి మిస్ అవ్వకండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడి నుండి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా లేటెస్ట్ జాబ్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్ అనమాట. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 20 ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎక్స్టెండ్ చేశారు 3 జూన్ 2026 వరకు. సో ఓకే, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంకా అనౌన్స్ చేయలేరు అనమాట, చేస్తారు. ఓకే.